హాయ్ హలో ఎవరివన్, మీ అందరి కోసం అయితే నా ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేసేసాను. కోనసీమ అంటేనే కొబ్బరికాయలు, కొబ్బరికాయలు అంటేనే కోనసీమ కాబట్టి కొబ్బరికాయలతో చేసినటువంటి స్పెషల్ లడ్డు అయితే నా ఛానల్లో అప్లోడ్ చేసేసాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఇది, కాకపోతే కొంచెం ఓపికగా చేస్తే కనుక ఇంట్లో మనం న్యాచురల్గా చేసుకుంటే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది కదా, అదే రకంగా ఇది కూడా అలానే ఉంటుంది. ఎందుకో ఏమో తెలియదు కానీ మా అమ్మాయి అయితే ఈ లడ్డు చేయి మమ్మీ అని చెప్పి నన్ను అడిగేసింది. మా అమ్మాయి అడగగానే మనం నేను చేసి పెట్టాలి కదా, అందుకనైతే ఇలా ఒక 5 కొబ్బరికాయలు అయితే తీసుకొట్టి పక్కన పెట్టి ఇలా తురిమి అయితే తీసాను. తీసిన తర్వాత దీన్ని వాటర్ అనేది పోయే వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేయాలి. దీనికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇలాగ కూడా ఇది లడ్డు చేయొచ్చు, కాకపోతే అది కొంచెం నిలవ ఉండదు, అలా అని అది మెత్తగా జ్యూసీగా ఉంటుంది. ఫ్రై చేసినటువంటి కొబ్బరి తురుముతో చేసిన లడ్డు అయితే కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది. ప్లస్ ఏంటంటే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ రోజు ఎలా అయితే స్టార్ట్ చేసామో లాస్ట్ రోజు ఎండ్ అయ్యేటప్పుడు కూడా టేస్ట్ అయితే అలానే ఉంటుంది. కాకపోతే ఈ కొబ్బరి కూర ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఒక ½ అన్ అవర్ పైనే పడుతుందండి. కొంచెం స్లోగా చేయాలి, దీన్ని దగ్గరే ఉండి ఫ్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే గ్యాస్ మీద పెట్టేసి వెళ్ళి పక్కన కూర్చున్నామంటే అది కింద అతుకుపోయి మాడిపోయి స్మెల్ అయితే వస్తుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేస్తున్నాను నేనైతే. ఎప్పుడు నా ఛానల్లో ఫిష్ కర్రీసే పెడుతుంటుంటే మీరు కూడా బోర్గా ఫీల్ అవుతారు కదా, అందుకని ఈరోజైతే స్వీట్ అయితే ప్లాన్ చేశాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అదే రకంగా టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇది మాత్రం ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా కష్టపడ్డానండి, చెయ్యి అయితే నొప్పి వచ్చింది నాకైతే చెప్తున్నాను. వీలైనంత వరకు మీరు విలేజ్లో ఉంటే కనుక ఇది పొయ్యి మీద చేస్తే ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇందులో యాలకులు అయితే పొడి చేసి వేయాలి, వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. అదే రకంగా ఇది కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మిక్సీ పట్టడం కొంచెం మెత్తగా అవ్వని చెప్పి ఒక 2 స్పూన్స్ అయితే షుగర్ యాడ్ చేసి నేను మిక్సీ అయితే పట్టాను. ఇలా కొబ్బరి తురుములో వేయడానికి బెల్లం అయితే 5 కాయలకు గాను 1 కిలో బెల్లం తీసుకుని ఇలా చిన్నగా మొత్తం మెత్తగా అయ్యే విధంగా రాడుతో కొట్టి పక్కన పెట్టేశాను. ఇలా కొబ్బరి కూర ఫ్రై అయిన వెంటనే నేను డైరెక్ట్ అయితే బెల్లం ఇందులో యాడ్ చేసేసాను. మా వారికి నాకు కొంచెం చిన్న డిస్కషన్ అయ్యింది. ఎందుకంటే కనుక మా మావయ్య గారు అయితే కనుక పాకం పట్టి ఆ తర్వాత ఫ్రై చేసినటువంటి కొబ్బరి కూర అందులో వేసి అచ్చులుగా చేసేవారంట ఆయన చిన్నతనంలో. నేను అలానే చేస్తాను అనుకున్నాను, మరి అలా చేయాలని ముందే చెప్పాలి కదా నాకు. నా స్టైల్లో అయితే నేను డైరెక్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత బెల్లం అందులో తీసుకెళ్ళి యాడ్ చేశాను. ఇలాగ కూడా బాగానే ఉంటుంది. ఇది పాకం కూడా వస్తుంది, కాకపోతే కొంచెం తొందరగా రాదు. అది పాకం పట్టి డైరెక్ట్ వేయడం వల్ల అది తొందరగా అవుతుందని చెప్పి మా ఇద్దరికైతే చిన్న డిస్కషన్ అయ్యింది. మీరు ఎలా అయినా చేయొచ్చు, పాకం పట్టి వేయచ్చు, లేదంటే ఇలా కొబ్బరి కూర ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్ బెల్లం కూడా వేయచ్చు, ప్రాబ్లం అయితే లేదు. పాకం అయితే మాత్రం కొంచెం లేట్ అయినా కానీ వస్తుంది. కొబ్బరి కూరలో బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇది పాకం వచ్చి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి. చెప్పాను కదండి, కొబ్బరి లడ్డు అనేది ప్రాసెస్ చాలా ఎక్కువే, కొంచెం టైం పడుతుందని. మీరైతే ఓపికగా చేస్తే కనుక టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడు ఏమీ అడగని మా అమ్మాయి అయితే ఈ లడ్డు కావాలి మమ్మీ అంది. అనగానే ఎక్కడలేని ప్రేమ వచ్చేసిందండి మా అమ్మాయి కోసం. కష్టపడి అయితే ఈ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. నిజంగా ఇది చాలా కష్టమైంది, చెయ్యి అయితే నొప్పి వచ్చిందని చెప్పాను కదా. ఇది దగ్గరుండే అది తిప్పుతూ ఉండాలి, పాకం కింద మాడిపోకుండానే. ఇది కలర్ అయితే రెడ్గా వచ్చే వరకు కూడా ఫ్రై చేస్తూనే ఉండాలి. అలా అని మరీ ముద్ర పాకం డ్రై అయిపోయేలా ఉంచితే కనుక అది ఉండవదు, అలాగ పొడిగానే ఉండిపోతుంది. కాబట్టి కొంచెం పాకం ఇలా చేయితో పట్టుకునేసరికి పాకం వచ్చిందో తెలుస్తుంది మనకి. అది ట్రై చేయండి మీరు. ట్రై చేసిన పాకం వచ్చింది అంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉండగానే ఉండలు అనేవి ఒత్తుకుంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి. అవి ఉండలు కూడా బాగానే వచ్చాయి, మీరు వీడియోలో చూడొచ్చు. ఫైనల్గా అయితే ఇది ఇలాచీ పౌడర్ అంటారు, దాన్ని అయితే అందులో యాడ్ చేసేసాను. టేస్ట్ అయితే బాగుంటుంది. కొంతమంది పాకం పట్టేటప్పుడు వేస్తారండి యాలకులు కూడా అనేది, కాకపోతే నేను డైరెక్ట్గా కొబ్బరి కూరలోనే బెల్లం వేసిన తర్వాత అది పాకం వచ్చే ముందు వేసాను. ఎందుకంటే స్మెల్ అనేది పోకుండా ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి నేనైతే కొంచెం లేట్గానే వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక వేసాను కానుండి తిప్పుతూనే ఉన్నాను అది పాకం వచ్చే వరకు. ఇది ప్రిపేర్ చేయడం ఒక ఎత్తు అయితే నిజానికి ఆ ఉండలు చేయడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే చల్లగా అయిపోతే కనుక అవి ఉండలు అనేవి రావు. చెప్పాను కదండి ముందే పొడిగా వస్తాయని. కొంచెం అది పాకం వేడిగా ఉండగానే చేతికి అయితే ఆయిల్ అయితే రాసుకొని అవి ఉండలుగా చేయాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఒత్తితే చెయ్యి మామూలుగా ఉండదు, నిజంగా చెప్తున్నాను. కోనసీమ అంటున్నారు, కోనసీమ స్పెషల్స్ ఏం పెట్టలేదు అనుకుంటారు కదా, అందుకనైతే
ఈ కొబ్బరి లడ్డు అయితే మీకోసం అయితే నా ఛానల్ అప్లోడ్ చేశాను, పిన్ టు పిన్ చూసి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫైనల్గా అయితే పాకం వచ్చేసింది. దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఉండలుగా చేసుకుని మనకి చల్లగా అయిన తర్వాత డబ్బాలో తీసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. కలర్ చూసారుగా ఎంత బాగుందో నిజంగా. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకొని చేతికి ఉండలు అయితే వేడిగా ఉండగానే ఒత్తుతున్నాను. ఆ తర్వాత అయితే అవి చల్లారిన తర్వాత గట్టిగా అయ్యి చక్కగా ఉండలు కనిపిస్తాయి, మీకు వీడియోలో చూడొచ్చు. ఈ కొబ్బరి లడ్డూలు 1 మంత్ వరకు కూడా ఏమీ పాడవు. టేస్ట్ కూడా ఫస్ట్ రోజు ఎలా అయితే చేసామో లాస్ట్ వరకు కూడా అలానే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. మన ఆడవారికి ఏదైనా ఇంట్లో స్వీట్ చేసినప్పుడు అది మంచిగా వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. నిజానికి ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది. అలాగే పాడవకుండా అయితే చక్కగా నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన తర్వాత ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఏమైనా నా ఛానల్లో మైనస్లు ఉంటే తెలియపరచండి. దయచేసి ఎంకరేజ్ చేయండి, మాత్రం డిస్కరేజ్ చేయదు. ఎందుకంటే నాకు ఈ ఛానల్ మీద అంత అవగాహన లేకపోయినా కూడా మీ అందరి కోసం నా ఛానల్లో అయితే ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ టైం కదా, అలానే మైనస్లు ఏమైనా ఉంటే తెలియపరచండి. నేను కష్టపడి చేసిన దాన్ని మాత్రం డిస్కరేజ్ చేయదండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ఏదైనా మనం పని చేస్తానంటే ఎదురు వాళ్ళు అవతల వాళ్ళు హేళన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి అలా అనద్దు. నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.